Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. నాకేం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా. ఐఎమ్ రియలీ నర్వస్. బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తాను, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడోకప్పుడు మేము డైరెక్ట్ చేయాలా, సినిమా చేయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు వేరే షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హక్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ వెల్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుట్ అస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరు ఎవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటే చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ అప్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అనే కథకి సగం పోయి మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం, ఏదో అంటున్నాము. ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదరు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ 25 yearsగా అది అండ్ కుబేరాన్ని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లాగే ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్. ఆ వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను. దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే చిన్న న్యూయాన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులో చెప్తున్నారు. మీరు ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ని మళ్ళీ విప్పి చెప్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ ఎంత మోటివేట్ చేస్తుంది రిటర్న్ కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. And then it's all about thanking you ఉంటుంది సార్. సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వాస్ లాగా ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు, మధ్యలో ఒక మిడిల్ క్లాస్, 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ అనేది. అది తెచ్చేటప్పటికి అది మేము స్క్రీన్ మీద మీరందరూ జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఇంకా నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ, ధనుష్ గారు కానీ, లేకపోతే రష్మిక, ఐ స్పోక్. కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను. గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబులేసన్నా అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ అంటే యూఆర్ దేర్, యూ బికమ్ ద ఓబులేసన్నా ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాకు సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మాయిల మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోమంటారు. నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగేశారు. సో హౌ దట్
ఎంత ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది నాకు నేను రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు మీ నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్ ఇంకోటి మంచిగా ఫీల్ అయింది. అండ్ సార్ షీ లైక్ ద ఫిల్మ్ అలాట్. సో అండ్ దెన్ ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ టు హియర్ దట్ సార్. సో థ్యాంక్ యూ నాకు సార్. దెన్ ఇంకోటి గ్రేటెస్ట్ ఫర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ స్పోక్ అబౌట్ అంటే ఇది 2.0 బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, స్టెల్లర్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ రివ్యూస్ వాట్ ఐ రెడ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్సెస్. అండ్ దెన్ గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అన్నారు సార్. సో ఫర్ మీ యూ హ్యావ్ లివ్డ్ లైక్ దీపక్ అండ్ దెన్ యూ బికేమ్ in the cinema, you became Obalesh sir. So, thanks a lot sir. And then Dhanush, I have seen reviews, only one word they said, it's a godlike performance. They have inga atakante somebody saying itan devda ana oka layer unnadu and character wise. So and then kontamandi Sai Baba and I don't know నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐ టెల్ యూ, ఐ కేమ్ టు చెన్నై టు వ్యూ అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్, మన పోయివా సాంగ్. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చూసేటప్పుడు చూసాను కానీ దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈస్ 85, షీఈస్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి. వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అదైతే. ఫస్ట్ థింగ్ ఏముందంటే ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏముందంటే ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేది రా. ఐ కెనాట్, అంటే నేను ఇంకా అమ్మ నుంచి నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసామని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున షీఈస్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరు. కుర్రోడు చాలా మంచి బాగా చేశాడు, యువర్ అ కుర్రోడు. సో ఇవే నాకు కాంప్లిమెంట్స్ సార్. ఇవే నాకు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్. సో దెన్ దట్స్ అబౌట్ యూ. అండ్ రష్మిక, ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త కుప్పలో నువ్వు నేను ఐ వాజ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వెట్ డర్ట్ వేస్తామంటే we were all hesitant. You said వేయాలా, వేసుకోవాలా, వేయండి. సో అంటే నీకు దిష్టి తగ్గుతుందేమో ఎక్కువ చెప్తే, మా వాళ్ళు చాలా చెప్పారు. we all love you and it's rare that a heroine of your caliber gets down to inka gets down to work like that. So with such sincerity, really good. And as a person, I told many number of times, you're a cool, good person to be like that. Then next manadi Tarni garu elpera. ఓకే, తర్ని గారు, థ్యాంక్ యూ సార్. నేను అన్ని చెప్పేశాను మీకు, కానీ మీకు చూస్తున్నారు సినిమాలో అందరు చాలా మెచ్చుకున్నారు. సీజీ అండ్ ఆర్ట్ వర్క్, ట్రిమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు. థ్యాంక్స్ అలాట్ తర్ని గారు. అండ్ దెన్ మ్యూజిక్ డిఎస్పి, అమేజింగ్లీ వాట్, అంటే ఆయన నేను వెన్ ద చాయిస్ ఫర్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళారు, ఏంటి స్పెషల్ ఇది అనుకుంటారు. డిఎస్పీ గారి కేసులో ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నారు. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్. we both wanted to work with him earlier also. ఈ సినిమాకి నేను ఒకటి కన్ఫెస్ చేయాలి, దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, చాలా బీజిఎం కాబట్టి ఈయన అసలు నా సినిమా నిరగొట్టేస్తాడు బీజిఎం తోటి అని వెళ్ళాను ఫస్ట్. కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి we all started doing lot of other songs also. ఇంకొకటి I forgot to tell about actors. Like one more biggest challenge in this film that I wanted to tell you and nobody knows is like we shot every shot two takes చేసాం, ఒకటి తమిళ్ ఒకటి తెలుగు. సో ఇట్స్ లైక్ నాగార్జున గారు తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ అని వచ్చేవారు, ధనుష్ గారికి తమిళ్లో చేసి అరే ఒక తెలుగు. సో ఇట్స్ లైక్ సో హౌ మచ్ they had the patience to do and variations. Sometimes lot of shots are different, actually the length is different. So we like DSP was saying that we had to do RR, DI and all 2 times. Acting every shot they did 2 times. So it was like it was all the more difficult. Thank you sir, thank you, that I forgot. Sorry. Then
థ్యాంక్ యూ DSP ఫర్ యువర్ ఎనర్జీ. ఐ హావ్ సీన్ యూ వర్కింగ్. ఇట్స్ అ ప్లెజర్. మిడ్ నైట్ అయినా 4 అయినా ఇదే ఎనర్జీతో ఉంటాడు DSP. ఉరుకుతూ ఉంటాడు, చలో అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఆయన ఇంకోటి, ఒక లిరిక్కి ఒక లాంగ్వేజ్కి ఒక లిరిసిస్ట్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే నాకు అసలు నా సగం ఇంకా సన్నగా అయిపోతాను నేను. ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి ఒక రోజు చేసిన తర్వాత ఇంకో 3-4 డేస్లో హిందీ డన్, మలయాళం డన్, తమిళ్ డన్, ఆర్ ఫస్ట్ తమిళ్ పోయి తమిళ్ వాజ్ ఫస్ట్. సో దెన్ తమిళ్ డన్, తెలుగు డన్, కన్నడ డన్, ఇట్లా చెప్పేవాడు. సో ఇట్స్ నాట్ అ జోక్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎనర్జీ అండ్ మేకింగ్ ఇట్ అ రియల్ ట్రూ పాన్ ఇండియా ఫిల్మ్ హిందీ. సో థ్యాంక్ యూ. దెన్ DOP Niket, people are raving about you. I should confess, when నేను నా 25 yearsలో నేను ఒకే సినిమాటోగ్రాఫర్తో పనిచేశాను. దట్ వాస్ విజయ్ కుమార్. నౌ ఆయన దిస్ టైమ్ హీ వాజ్ అ లిటిల్ అన్వెల్, సో ఐ హ్యాడ్ టు చూస్. సో దట్స్ వెన్ ఐ రీసెర్చ్ అండ్ పట్టుకుని ఈయన ఎవరు అని పట్టుకున్నాం అనమాట. ఈయన ఫస్ట్ సినిమా నాగ చైతన్యతో చేశాడంటే నాకైతే నా వైబ్ ఉంటుంది, నేను నాగ చైతన్యతో పనిచేశాను కదా అనుకున్నాను. సో ఐ సైడ్ ఓకే, లెట్స్ గో. సో బట్ బిలీవ్ మీ, ఐ థింక్ there is a kind of apart from the work, very energetic what do you call, very updated cinematographer, knowing all the technologies and that, and then and plays with colors, lights very well, and then his energy is infectious. Happy ante appudu boothulu vedta untadu set meeda, but he is a cool guy. So and thanks to editors, Karthik Srinivas, then Srinivas, Funny, done a very good job. And actually editing lo koncham Shushruth kuda join ayyadu chaala koncham. So thank you for all your inputs and support. Shushruth ani ma AD ga join ayyadu, so he's done lot of multiple things. సో దెన్ ఫైట్ మాస్టర్ శ్రీధర్ గారు, చాలా సార్ మీరు మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎప్పుడు బీభత్సమైన ఫైట్ క్రియేట్ చేశాను, నేను ఈ లెవెల్లో చేస్తాను, ఆ లెవెల్లో చేస్తాను, వస్తే నేను వచ్చి నేను కథ చెప్తాను, ఆ కథ ఉండాలంటాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కొట్టేసి కింద పడిపోతుంటాడు. అవేమొద్దు, జస్ట్ అలా ఉండాలని చెప్తాను. దానికి నువ్వు భరించినందుకు థ్యాంక్స్ సార్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సినిమాలో I think they are very appreciated. మీరు కుక్కలతో కూడా యాక్ట్ చేయించారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ దట్. దెన్ CG people, Ashok and Nagu, I think you've done a fantastic job as a persons, as individuals. They're really good, and I know that we will travel a long way. Thank you, Ashok. Thank you. And then finally, before I go, producers, ఫస్ట్ నారాయణ దాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు ఆయన? ఈ సినిమా ఆయన సైన్ చేశాడు నా కాంట్రాక్ట్. సో నౌ ఈజ్ నాట్ దేర్, బట్ డెఫినెట్లీ హీల్ బి వాచింగ్ ఫ్రమ్ దేర్, అండ్ హీస్ వెరీ క్లోజ్ టు మీ, అండ్ ఐ రియలీ లైక్ హిమ్. సో నాకు చాలా, అండ్ థ్యాంక్స్ టు సునీల్ నారాయణ్, అండ్ థ్యాంక్స్ టు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ టు జాహ్నవి ఫర్ ప్రొడ్యూసింగ్ ఇట్. ఇంత బడ్జెట్ అయినా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్. యూ మేడ్ ఇట్ పాసిబుల్.